వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. స్వామివారిని సాఫీగా అందరూ దర్శనం చేసుకునేందుకు టీటీడీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వాటి గురించి తెలుసుకునేందుకు తిరుమల జేఈఓతో శ్రీనివాసరాజుతో మా తిరుమల ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దర్శనం విషయంలో కావచ్చు, భక్తులకి తలనీలాలు సమర్పించే విషయంలో కావచ్చు, రూముల విషయంలో కావచ్చు, భక్తులు నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో మనకు తెలియజేయడానికి తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, తిరుమలలో వేసవి సెలవులు రాబోతున్నాయి. దీనికి సంబంధించి భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. భక్తులకి త్వరగా దర్శనం చేయించడానికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నాం? సామాన్య భక్తులకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వేచి ఉండే సమయం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా సర్వదర్శనానికి పోయేటువంటి భక్తులు తమ లగేజ్ని తీసుకువెళ్ళి రూమ్లో రెడీ అయిన తర్వాత లగేజ్ సెంటర్లో భద్రపరిచి వాళ్ళు క్యూ లైన్లోకి వెళ్ళగలిగితే వాళ్ళు వేచి ఉండే 6 గంటలు కావచ్చు, 15 గంటలు కావచ్చు, 24 గంటలు కావచ్చు, దర్శనం చేసుకుని మళ్ళీ లగేజ్ సెంటర్లో కలెక్ట్ చేసుకుని పోతే అప్పుడు ఆ రూమ్స్ ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రూమ్ యొక్క అసలైన ఉపయోగాన్ని మనమే తెలియకుండా తగ్గిస్తున్నాము. అది భక్తులకు కూడా ఈ సమ్మర్లో క్యాంపెయిన్ మోడ్లో తెలియజేస్తాం. వాళ్ళు కూడా సహకరించాలని విజ్ఞప్తి.